తిరగడం కన్నా అవి 2 కోట్లు మీకు 3 months కట్ ఎక్కువ ఇస్తలేవండి. బీహార్ గేదెలే అనుకుంటా ఆయన ముర్రా అని అమ్ముకుంటున్నాడు కానీ వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఒకసారి అద్దాం మొదటి డైరీ ఫామ్ వద్దాము చూద్దాము ఎట్లుంటాయి. డైరీ ఫామ్ చూస్తున్నాడు అవి ఏం వేస్తున్నాడు, దాన పరంగా ఏం వేస్తున్నాడు, గుడ్డి పరంగా ఏం వేస్తున్నాడు, ఎట్లున్నది. అన్న మీ పేరు? నా పేరు గోప్ గంగయ్య. అన్న గోప్ గంగయ్య. గోప్ గంగయ్య. ఎక్కడి నుంచి వచ్చారన్న? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ దూద్గాం గ్రామం నుండి వచ్చినామండి. ఓకే. అన్నాన్ని యూట్యూబ్ లో ఇక్కడ చూసినాం మేము. ఇప్పటి నుంచి మా దగ్గర ముర్ర గేదెలు ఉన్నాయి. ఓ 20-25 ముర్ర గేదెలు ఉంటాయి. ఈ జాఫరాబాద్ గేదెలు లేవు. ఒకసారి జాఫరాబాద్కి వెళ్దామని చెప్పేసి అన్నకు కాల్ చేయడం జరిగింది. మొదలు ఇలా మాకు జాఫరాబాద్ గేదెలు కావాలా మీ దగ్గర ఉన్నాయంటే, అవును మీరు రండి చూసుకోరండి. వచ్చినాం, చూసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 3 గేదెలు తీసుకోవడం జరిగింది. ఈ 3 గేదెలు. ఓకే. మీ దగ్గర ఎన్ని గేదెలతోనే డైరీ ఫామ్ స్టార్ట్ చేశారన్న? నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఫస్ట్ నుంచే మా దగ్గర 4 గేదెలు ఉన్నాయి. ఓకే. మేము చిన్న ఉన్నప్పుడు 4 గేదెలు ఉన్నాయి. తర్వాత ముర్రాకి వెళ్ళినాం. లోకల్ చిలక గేదెలు ఉన్నాయి. మరి ముర్రాకి వెళ్ళి ఒక 2 తెచ్చుకున్నాం. క్రాస్ ముర్రా 4 తెచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇట్లా 5 4 తీసుకొస్తున్నాం. ఇప్పుడు 25 ఉన్నాయి. అక్కడ 25 ఉన్న ముర్రా గేదెలు ఫ్యాట్ పరంగా బాగలేదని చెప్పేసి దీనికి వెళ్దామని జాఫరాబాద్కి వెళ్దామని ఫ్యాట్ పరంగా వచ్చినాం. చూస్తాం ఇప్పుడు ఇదే ఫస్ట్ తీసుకోవాలి. ఓకే. 4 గేదెల నుంచి 25 గేదెలు వచ్చారు. ఆ 25 గేదెలు తీసుకున్నారు కదా, ఎక్కడెక్కడనో తిరిగి తీసుకొని ఇక్కడ దాకా వచ్చారు. అంటే ఆ గేదెలు బాగలేదని చెప్పి ఈ గేదెలు తీసుకుంటున్నారా లేకపోతే ఎట్లా? లేదండి, ఫ్యాట్ పరంగా ఇవి బాగుంటాయి అని చెప్పేసి వినడం జరిగింది. అన్న యూట్యూబ్ లో చూసినాం. మాకు మిల్క్ పరంగా ఎక్కువ హెవీ మిల్క్ పరంగా ఉంది. అవును, హెవీ. కాబట్టి చూద్దాం, ఇవి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి జాఫరాబాద్ చూద్దాం. ఇవి ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో చూసుకుంటాం. అవి బెటర్, అవి బెటర్. ఎక్కడెక్కడ తీసుకున్నారండి ముందు గేదెలు? మేము ఇంతకు ముందు ఆంధ్రాకి వెళ్ళాం. విజయనగరం దగ్గర ఆంధ్ర జగ్గాయపేట నుంచి 5 తీసుకొచ్చినాం. షాటాపూర్ నుంచి 20 తెచ్చినాం. షాటాపూర్ మహారాష్ట్ర షాటాపూర్ రంజర్ దగ్గర షాటాపూర్ నుంచి 20 తీసుకొచ్చినాం. ఓకే. ఇప్పుడు అన్న దగ్గర ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం. ఓకే. ఇప్పుడు ఎట్లా పాలు చూసుకున్నారన్న? మరి పాలు చూసుకున్నామని పర్వాలేదు. అన్న ఏ విధంగా చెప్పుడు అంతకంటే ఆపరేటర్ ఎక్కువ ఉన్నాయి కానీ తక్కువ. ఓకే. ఆయన 77 చెప్పుడు 75 ఉంది. 75. ఎన్ని పూటలు చూసుకున్నారు? 2 పూటలు. ఓకే. ఈ డైరీ ఫామ్ మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంది సార్, ఇప్పుడు అన్న చేసేదే చెప్తున్నాడు. బట్టి బోకర్ మాటలు చెప్పడం లేదండి. అవును. ఆయన ఎంత అయితే ఉన్నాయో మిల్క్ పరంగా ఇంతే అని చెప్పి చూసుకొస్తుంది. అంతే ఉన్నాయి. రేట్ల పరంగా పర్వాలేదు. ఓకే. అంటే మీరు చూసుకోగానే రేట్ కాగానే తీసుకొని వెళ్ళిపోమని అలా ఏం చెప్పలేదు? లేదు, వచ్చి చూసుకొని తిరగం బట్టి మంచిగా రాత్రి వండుకున్న తర్వాతనే అన్నం స్పెషాలిటీ మొత్తం బాగుందండి. ఓకే. ఇక్కడ ఉండడం కానీ టిఫిన్స్ బాగుంది. ఓకే. అన్నగారి దగ్గర చెప్పినట్టుగానే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎటువంటి ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి గేదెలు కొన్నారు యూట్యూబ్ లో చూసి, ఇప్పుడు మీలాగా చాలా మంది రైతులు కూడా ఇక్కడ వస్తారు. వాళ్ళకి ఏమన్నా మీ ద్వారా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? రావచ్చండి, స్పెషాలిటీ బాగానే ఉంది, రేట్లు కూడా మంచిగా ఉన్నాయి. సార్ చెప్పిన విధముగా ఎట్లయినా సార్ చెప్పి మాకు 730 మేము మిల్క్ చూసుకున్నామండి. ఎక్కువ ఉన్నాయి కానీ తక్కువ లేవు. ఓకే. చెప్పేదానికంటే ఆపరేటర్ ఎక్కువ ఉంది. ఓకే. మజర్ డైరీ ఫామ్ లో గేదెల క్వాలిటీ ఎట్లుంది? క్వాలిటీ బ్రీడ్ బాగుందండి. బ్రీడ్ బాగుంది. ఓకే. బ్రీడ్ పరంగా బాగుంది. ఓకే. ఇప్పుడు బన్నీ కూడా మన దగ్గర ఉంటాయి, జాఫరాబాద్ కూడా ఉన్నాయి. బన్నీ చూసాము, జాఫరాబాద్ ముర్రా చూసాం. ఇవే కావాలని చెప్పేసి ఇవి తీసుకున్నాం. ఓకే. మీరు ఆంధ్ర సైడ్ వెళ్ళినా, ఇక్కడ షాటాపూర్ మార్కెట్ లో వెళ్ళినా, ఇంకా వేరే డైరీ ఫామ్ లో వెళ్ళినా 3 రకాల బ్రీడ్ ఇదే డైరీ ఫామ్ దొరుకుతుంది. వేరే డైరీ ఫామ్ లో ఇట్లా పెట్టారు, ఏదైనా ఒక బ్రీడ్ అమ్ముతారు. అయితే అక్కడిక్కడ తిరగడం కన్నా అవి 2 కోట్లు మిల్క్ 3 months కట్ ఎక్కువ ఇస్తలేవండి. హెవీ మిల్క్ కోసం వీటికి వచ్చినామండి జాఫరాబాద్. ఓకే. 3 నెలల పైన ఎక్కువ ఇస్తలేవు. 3 నెలలు అయిపోయిందంటే వీటికి వస్తున్నాయి కానీ 2 కోట్లు 3 నెలల తర్వాత మళ్ళీ పాలిస్తలేవండి. డ్రై అయిపోతుంది. 3 లీటర్ పడిపోతున్నాయి. అంటే ఒక 6-5 ఇచ్చేటి సగానికి సగం పడిపోతుంది. 6 అసలు ఇచ్చిన గేదెలు 5 లీటర్లకు సగం పడిపోయింది. 3 లీటర్ వచ్చింది. ఓకే. 3 లీటర్ 3 నెలల తర్వాత 3 లీటర్ 3 months ఇస్తున్నాయి. 3 months తర్వాత 3 లీటర్ వచ్చింది. అవి గ్రేడెడ్ బీఆర్ గేదెలు లాగా ఉన్నాయి. మరి మీరు తీసుకునే బీహార్ గేదెలే అనుకుంటా ఆయన ముర్రా అని అమ్ముకుంటున్నాడు కానీ వేస్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఒకసారి అద్దాం మొదటి డైరీ ఫామ్ వద్దాం చూద్దాం ఎట్లుంటాయి. డైరీ ఫామ్ చూస్తున్నాడు అవి ఏం వేస్తున్నాడు, దాన పరంగా ఏం వేస్తున్నాడు, గుడ్డి పరంగా ఏం వేస్తున్నాడు, ఎట్లున్నది. గుడ్డి పరంగా ఇంకా మా దగ్గర ఎక్కువ కట్టి ఉంటుంది కానీ వేసింది ఏం లేదు. అయినా పర్వాలేదు, మిల్క్ పరంగా బాగున్నది. మీకు తక్కువనే వేస్తుందా? పాలు తక్కువ. మేము వేసిన గడ్డి మేము ట్రావెల్ గడ్డి తీసుకొని చేసుకుంటాం. గడ్డి లేదు, ఏం లేదు. ఒక పోస్త గడ్డి లేకుండా మిల్క్ తీసుకుంటున్నారు. కుట్టి ఓన్లీ కుట్టి కుట్టితోనే దాని
ఇప్పుడు డైరీ ఫామ్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు ఉంది? మాకు ఎప్పుడు బాగా గేదెలు ఉన్నాయండి. ఓకే, కాకపోతే మేము ఇట్లా ఎక్కువ గేదెలు చేసుకోవడం అనేది ఒక 2 సంవత్సరాలు అయితే. 2 సంవత్సరాలు. ఓకే, డైరీ ఫామ్ లో చూసినట్టయితే మెయిన్ గా ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ బట్టి అడుగుతున్నానే, చాలా ఈ వీడియో చాలా మంది రైతులు కూడా చూస్తారు. చిన్న చిన్న విషయాలలో డైరీ ఫామ్ తీసేస్తారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ విషయాలు చెప్తారు? ఇదే కరెక్ట్. మేము బ్రీడ్ కు పోలేక, ఓకే, ఈ దళారుల పరంగా తీసుకొని బ్రీడ్ కు వెళ్ళలేక ఈ 3 నెలల పరంగా వస్తుంది చూడు. ఈ బీహార్ వాళ్ళకి 20 నుంచి 25 వేల రూపాయలు జీతం ఇచ్చి అవుతున్నారు. గడ్డి కోసుకొస్తున్నాం. 4-5 ఎకరాలు మేము మంచి తోట పంట పండే తోటలలో గడ్డి వేసుకొని ఈ పంట ఖరాబ్ అయిపోతుంది, గడ్డి ఖరాబ్ అవుతుంది. అన్నదిరంగా మనం ఒక కుట్టి వేసుకొని గడ్డి దానేసుకున్నాం అనుకో, బీహార్ వాళ్ళకు 18 నుంచి 20 వేల రూపాయలు బీహార్ జీతాలు వెళ్ళిపోతున్నాయి. ఇట్లా మనకు 5-6 వేల రూపాయలు మిగులుతున్నాయి. ఇట్లా ప్లస్ 4 బీగాలు మనకి వ్యవసాయం మిగులుతున్నాయి. వ్యవసాయం భూమి అయిపోతుంది. వ్యవసాయం భూమి మనం వేరే పాట పండించుకోవచ్చు. ఓకే, మీరు చెప్పేది ఏంటంటే అన్న, సెలక్షన్ మెయిన్, బ్రీడ్ మెయిన్. సెలక్షన్ కంపల్సరీ అండి. ఫస్ట్ సెలక్షన్. ఈ బ్రీడ్ లో ఓల్డ్ మాకు ఇప్పటిదాకా బ్రీడ్ లేకుండా క్రాసే. ఓకే, అంటే క్రాస్ అన్న బీఆర్ గేదెలు అవి ముర్రా అని చెప్పేసి హర్యానా అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప 1,60,000 పెట్టి 1,70,000 తీసుకున్నామండి ఇప్పటిదాకా. ఓకే, 3 నెలలకే 5 కోట్ల నుంచి 5 లీటర్ నుంచి 3 లీటర్ పడిపోయింది. ఓకే, నీట్గా వస్తున్నాయి. ఓకే, కానీ పాలపరంగా లేదండి. పాలపరంగా లేకుండా మా జీతాడికి మెయింటెనెన్స్ చేయగలం, మా మెయింటెనెన్స్ చేయగలం, దానపరంగా చేయగలం, మాకేం మిగలాలి. అంతకంతకు అవుతుంది. ఇప్పుడు మజా డైరీ ఫామ్ లో దానాలు ఏమన్నా ఎట్లేస్తూ చూసుకురా? అవునండి, దానాలు ఏమేమి వేస్తారు ఇక్కడ? పత్తికల్లి కన్ని సున్నేస్తున్నాం. రెండే. మీ దగ్గర సేమ్ ఇదే వేస్తున్నాం కానీ వారే మిల్క్ తక్కువ ఉంది. ఎందుకో మరి ఆ బ్రీడ్ లేదు. బ్రీడ్ పరంగా మాది వేరే క్రాస్ ఉంది, ఇది బ్రీడ్ ఉంది, ఒరిజినల్ బ్రీడ్ ఉంది. అదే తేడా అండి. దానాలు పరంగా సేమ్ దానాలు మేము వాడే 50 దానాలు, ఈయన మదర్ పై వాడే 5 దానాలు. ఓకే, ఓకే అన్న. ఇప్పుడు పాలు చెక్ చేసుకురా అన్న? మరి మీరు పాలు చెక్ చేస్తున్నాం. 2 పూటలు పాలు చెక్ చేస్తున్నాం. ఓకే, ఎన్ని లీటర్ల కెపాసిటీకి ఎదుర్కొన్నారు మీరు? 7 అని చెప్పండి. 7/7. ఓకే, 14 లీటర్లు చెప్తే 15 లీటర్ల 15 లీటర్ పాలు మిగులుతున్నాయి. ఓకే, మీ ఇష్టంగానే మంచిగా సంతోషంగానే తీసుకెళ్తారా? వారం రోజులే ఇంకా మిల్క్ పరంగా డెవలప్ పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ముర్రా అయినా బన్నీ అయినా ఇన్స్టెంట్ గా పాలు ఉంటాయని నాకు తెలిసింది. మీ జాఫరాబాద్ కి టైం పడుతుంది, ఇది నిజమేనా? అవునండి, రాగానే జాఫరాబాద్ కి మినిమం 25 డేస్ పడుతుంది. 20 నుంచి 25 డేస్ 30 డేస్ పడుతుంది మిల్క్ పరంగా. ఇవి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని గేదెల దగ్గర మరి ఇంత ఇస్తాయా? ఖచ్చితంగా పెరిగే ఛాన్స్ ఉంటది అనుకుంటున్నా. నేను కూడా ఇదే ఫస్ట్ తీసుకోబోతున్నా కాబట్టి చెప్పలేదు. ఉన్న పాలు ఇస్తుందా? 7 చెప్పి 7 వారం రోజులు. ఓకే, సంతోషంగానే తీసుకెళ్తున్నా? సంతోషంగా తీసుకెళ్తామండి. అన్న దగ్గర మళ్ళీ కూడా మళ్ళీ కూడా చెప్పాను, ఓకే తీసుకెళ్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.